ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు సెక్యూరిటీ గార్డులకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని గిరిజన ప్రజా సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ నాయక్ ఆరోపించారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించకుండా ఎస్ఆర్ఆర్ ప్రాజెక్టు సంస్థ దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది సెక్యూరిటీ స్టాఫ్ ఉండగా ఒక్కో సెక్యూరిటీ గార్డు వద్ద నెలకు దాదాపు 10,000 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం నేను గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి థర్డ్ పార్టీ మ్యాన్ పవర్ ఏజెన్సీని 2 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ యాజమాన్యం దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో 600 మంది దళిత, గిరిజన, బహుజన నిరుద్యోగులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గిరిజన గురుకులాల దగ్గర సెక్యూరిటీలుగా ఇవాళ ఈ సంస్థ ద్వారా పనిచేస్తూ ఉన్నారు. ఈ సంస్థ ద్వారా అంటే ఆ రోజు ఈ సంస్థకి మ్యాన్ పవర్ ఏజెన్సీని అగ్రిమెంట్ చేసేటప్పుడు ప్రతి ఉద్యోగికి కూడా 17,100 రూపాయల చొప్పున అంటే ఒక్కొక్కరికి నెలకి 12,800 రూపాయలుగా ఆ రోజు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ 17,100 రూపాయలలో 12,800 రూపాయల జీతానికి పోను ఈపీఎఫ్ అనేది 3,650 రూపాయలుగా, ఈఎస్ఐ అనేటువంటిది 650 రూపాయలుగా ఆ రోజు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 600 మంది సెక్యూరిటీ సిబ్బందికి గాను దాదాపుగా 24 కోట్ల పైచిలకు నిధులని ఇవాళ ఈ సంస్థ అనేది డ్రా చేయడం జరిగింది. అంటే ఆ రోజు అగ్రిమెంట్ చేసుకున్న విధంగా ఉద్యోగులకి జీతాలు ఇవ్వకుండా, ఈఎస్ఐని, ఈపీఎఫ్ని సకాలంలో కట్టకుండా ఇవాళ ఈ సంస్థ అనేది దాదాపుగా ఈ యొక్క కాంట్రాక్టుల పనిలో దాదాపుగా 12 నుంచి 14 కోట్ల రూపాయలు మిస్యూజ్ చేసినట్టు ఇవాళ మాకు అధికారుల ద్వారా కావచ్చు, లేకపోతే బాధితుల ద్వారా ఇవాళ మా నోటీస్కి వచ్చింది. అందుకనే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఇవాళ ఎవరైతే 600 మంది ఈ గిరిజన గురుకులాల సంస్థ దగ్గర సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారంగా జీతాలు ఇవ్వకుండా, ఈఎస్ఐని, ఈపీఎఫ్ని కట్టకుండా ఏ రకంగా నిధులని డ్రా చేశారని ఇవాళ మీడియా ద్వారా నేను అధికారులను అడుగుతూ ఉన్నాను. అంటే ఒక నెల ఇలాంటి థర్డ్ పార్టీ ఏజెన్సీస్ని అంటే మనం ఏదైతే అగ్రిమెంట్ ప్రకారంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.